పెద్దలారా, మిత్రులారా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి అసలు వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న కథ చెప్తాను. మధ్యప్రదేశ్లో పోలీసులకి ఒక వ్యక్తి యొక్క కదలికల మీద అనుమానం వచ్చింది ఒక 2 నెలల క్రితం. ఆ వ్యక్తి చాలా సందేహాస్పదంగా మిలిటరీ ఇన్స్టలేషన్స్ దగ్గర తిరుగుతున్నాడు, చాలా వివరాల్ని కలెక్ట్ చేస్తున్నాడు. అతని మీద అనుమానం వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత అతని వివరాలు అడిగారు. అతను చెప్పాడు, నా పేరు పలాష్ అధికారి, శుభేందు అధికారి లాగా ఆయన పలాష్ అధికారి. పలాష్ అధికారి, మా నాన్నగారి పేరు రమేష్ అధికారి, నాది పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో ఉన్నటువంటి కాశీపూర్ నా సొంత ఊరని చెప్పాడు. చెప్పేటప్పటికి అతను రకరకాల పత్రాలు చూపించాడు. ఆ పత్రాలన్నీ చూస్తే ఏ అనుమానం రాలేదు, కానీ అతని వ్యవహార శైలి కొంత సందేహాస్పదంగా ఉంది. చివరికి అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో జడ్జి గారికి కూడా అతని భాష మీద కొంత అనుమానం వచ్చింది. అతను బెంగాలీ, ఆ జడ్జి గారికి బెంగాలీ వచ్చు. మనకి ఏ రకంగానైతే తెలంగాణ భాషే జిల్లా జిల్లాలకు వేరుగా ఉంటుందో, బెంగాలీ కూడా జిల్లా జిల్లాకి వేరుంటుంది. అతను మాట్లాడుతున్నటువంటి బెంగాలీ కలకత్తా లేకపోతే మన పశ్చిమ బెంగాల్కి సంబంధించిన బెంగాలీ కాదు. దాంతో అతన్ని కాస్త ఎక్కువ ప్రశ్నిస్తే అతను చెప్పాడు, నా పేరు పలాష్ అధికారి, నా తండ్రి పేరు రమేష్ అధికారి, ఆయనకు 62 సంవత్సరాలు, మేము 4 అన్నదమ్ములము, నేను అందరికన్నా పెద్దవాడిని, నాకు 42 సంవత్సరాలు, నా తరువాత ఒక తమ్ముడున్నాడు, వాడి పేరు సుబ్రత అధికారి, దాని తరువాత ఇంకొక తమ్ముడున్నాడు, వాడి పేరు సోమేన్ అధికారి, అందరికన్నా చిన్నవాడి పేరు రాహుల్ అధికారి, మేము 4 అన్నదమ్ములము అన్నారు. అప్పుడు జడ్జి గారు 2021 ఓటర్ లిస్టుని తెప్పించారు. 2021 ఓటర్ లిస్టు చూస్తే పలాష్ అధికారి ఉన్నాడు, రమేష్ అధికారి ఉన్నాడు, సోమేన్ అధికారి ఉన్నాడు, సుబ్రత అధికారి ఉన్నాడు, అదేవిధంగా రాహుల్ అధికారి కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. కానీ అనుమానం తీరక జడ్జి గారు అన్నారు, ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏ సంవత్సరంలో జరిగింది అని పోలీసులను అడిగితే పోలీసులు బెంగాల్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే బెంగాల్ వాళ్ళు 2002లో బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిందని చెప్పారు. అప్పుడు 2002 యొక్క ఓటర్ లిస్టుని తీసుకుని రండి అన్నారు. 2000 ఓటర్ లిస్టు చూస్తే రమేష్ అధికారి ఉన్నాడు, పెద్ద కొడుకు పలాష్ అధికారి లేడు, అందరికన్నా చిన్న కొడుకు అయినటువంటి రాహుల్ అధికారి లేడు, మధ్యలో ఉన్నటువంటి సుబ్రత అధికారి, సోమేన్ అధికారి ఉన్నారు. అప్పుడు ఆ ఊరికి పంపించారు మనుషుల్ని. పంపించిన తర్వాత ఆ రమేష్ అధికారి దగ్గరికి వెళ్తే, అవును నేనే రమేష్ అధికారి, నాకు 62 ఏళ్ళు నిజమే, నాకు 2 కొడుకులు, ఒకడి పేరు సోమేన్ అధికారి, ఒకడి పేరు సుబ్రత అధికారి అన్నారు. మరి పలాష్ అధికారి మీకేమవుతాడు అంటే నాకు తెలియదు అన్నాడు. మరి రాహుల్ అధికారి ఏమవుతాడు అంటే రాహుల్ అధికారి కూడా తెలియదు. అప్పుడు ఇతన్ని కాస్త గట్టిగా పోలీసులు తమదైన భాషలో అడిగితే, ఈ పలాష్ అధికారి అనే పేరుతో రమేష్ అధికారి పుత్రుడిగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తి అసలు పేరు మొయినుద్దీన్. ఈ మొయినుద్దీన్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఖుల్నా అనే జిల్లాకి చెందినటువంటి అహ్మద్పూర్కి చెందినవాడు. అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులకు హిందూ పేర్లిచ్చి ఓటర్ల జాబితాలో ఇంక్లూడ్ చేశారు. వాళ్ళు అఫీషియల్గా ఓటర్ల జాబితాలో హిందువులు, ప్రాక్టికల్గా ఆచరణలో ముస్లింలు. ఇది బెంగాల్లో జరిగింది. ఆ తరువాత రమేష్ అధికారికి తెలియకుండా రమేష్ అధికారి ఖాతాలో 2 కొడుకుల్ని, ఆయన పెద్ద కొడుకు కన్నా పెద్ద కొడుకుని ఎలా పుట్టించారు అంటే, ఇది రాజకీయ పార్టీల నాయకులు జాగ్రత్తగా ఇటువంటి వ్యక్తులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన తర్వాత వాళ్లకు ఏ పేరు మీద ఆధార పత్రాలు తయారు చేయాలి, ఏ ఖాతాలో ఎవరి కొడుకులుగా వాళ్ళకి చెప్పాలి. తల్లిదండ్రులు చదువుకోని వాళ్ళు కాబట్టి వాళ్ళకి 4 కొడుకులు ఉన్నటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2002లో బెంగాల్లో జరిగింది. ఆ తరువాత మళ్ళీ మొన్న ఎన్నికలకు ముందు జరిగింది. మొన్న ఎన్నికలకి ముందు జరిగితే 65 లక్షల మంది
3 రకాల పేర్లను తొలగించారు. ఒకళ్ళు చనిపోయిన వాడు ఓటు తొలగించాలి. రెండవది ఆ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయాడు, అలాంటి వాడి పేరు తొలగించాలి. మూడవది ఒకే వ్యక్తికి 2-3 చోట్ల పేర్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏదో ఒక చోట పేరు ఉంచాలి, 2 చోట్ల పేరు ఉంచకూడదు. మన ఆంధ్రప్రదేశ్లో, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఇది జరిగేది. ఒక వారం తెలంగాణలో పోలింగ్ జరిగేది, ఒక వారం ఆంధ్రలో పోలింగ్ జరిగేది. తెలంగాణ పోలింగ్ అయిపోయిన తర్వాత బస్సులు ఆంధ్రాకి వెళ్ళేవి. మీరు ఆంధ్రాయా తెలంగాణ తేల్చుకోండి అని 2014లో చెప్పిన తరువాత ఇక్కడ పోలింగ్ శాతం పెరిగింది. కాబట్టి డెడ్, షిఫ్టెడ్, డబుల్ ఎంట్రీ ఈ 3 పేర్లను తొలగిస్తే పశ్చిమ బెంగాల్లో 65 లక్షల పేర్లు వచ్చాయి, 65 lakh. వీళ్ళు కాకుండా బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, నేపాలీలు, వీళ్ళను ఎంతమందిని తొలగించారంటే వీళ్ళను మరొక్క 40 lakhs తొలగించారు. పశ్చిమ బెంగాల్లో ఈసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని జరగకుండా ఎంత గట్టిగా ప్రయత్నం చేశారంటే సుప్రీంకోర్టుకు వెళ్ళారు, ఎన్నికల సంఘాన్ని సవాలు చేశారు. మీకు ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే మధ్యప్రదేశ్లో పలాష్ అధికారి అరెస్ట్ అయినప్పుడు బెంగాలీ హిందువుల ఓట్లను తొలగించే కుట్ర బీజేపీ చేస్తోందని బెంగళూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. బెంగాల్లో కాదు, బెంగళూరులో జరిగింది. అంటే ఈ నెట్వర్క్ ఎంత గొప్ప, ఎంత పవర్ఫుల్ నెట్వర్క్ ఒకసారి అర్థం చేసుకోండి. కాబట్టి బెంగాల్లో ఈసారి దాదాపు 1,05,00,000 పేర్లు తొలగిన తరువాత చనిపోయిన వాళ్ళ పేర్ల మీద ఓట్లు వేసేవాళ్ళు, అక్కడ లేని వారి పేర్ల మీద ఓట్లు వేసేవాళ్ళు, ఆ తరువాత మిగతా పద్ధతుల ద్వారా ఎవరైతే అక్కడ 2-3 చోట్ల పేర్లు ఉన్నాయో వాళ్ళు 2-3 చోట్ల పేర్లు వేసేవాళ్ళు. మన పాత బస్తీలో ఇది జరుగుతుంది. పొద్దున చాంద్రాయణగుట్టలో ఓటు వేసిన వాడు మధ్యాహ్నం చార్మినార్లో ఓటేస్తాడు, ఈవినింగ్ వచ్చేటప్పటికి వాడు యాఖుత్పురాలో ఓటేస్తాడు, సాయంత్రం 6 గంటలకి వాడు బహదూర్పురా క్యూలో నుంచుంటాడు. ఒకే వ్యక్తి 4 వేర్వేరు ఐడెంటిటీ కార్డులతో, వేర్వేరు పేర్లతో. కాబట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు కావాలి అంటే ఇందుకు కావాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది మొట్టమొదటిసారి జరుగుతోందా? ఇది ఈ దేశ ఎన్నికల సంఘానికి రాజ్యాంగము ప్రదత్తము చేసినటువంటి అధికారాల్లో భాగంగా జరుగుతోంది. మన రాజ్యాంగంలో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అని ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారము ఈ దేశంలో 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి వ్యక్తి ఈ దేశ పౌరుడు ఓటు వేయడానికి అర్హుడు. ఇదివరకు 21 ఉండేది, దాని తరువాత 18కి తగ్గించారు. ఇదే చట్టంలోని సెక్షన్ 16 చాలా స్పష్టంగా ఎవరైతే భారతీయ పౌరులు కారో వాళ్ళు భారతదేశంలో ఎన్నికల సమయంలో నివసిస్తున్నా వాళ్ళకు ఓటు హక్కు లేదని చెప్పింది సెక్షన్ 16. ఆ తరువాత ఎవరైతే ఈ దేశపు పౌరులో వాళ్ళ పేర్లను తప్పనిసరిగా జోడించాలని సెక్షన్ 19 ఆఫ్ ది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ చెప్తోంది. పైగా ఎన్నికల జాబితాను ఎప్పటికప్పుడు 2 రకాలుగా సవరించాలి అని ఎన్నికల సంఘానికి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21లో అధికారాన్ని ఇచ్చారు. మమతా బెనర్జీ సవాలు చేస్తే సుప్రీంకోర్టు ఈ సెక్షన్ 21లో ఉన్నటువంటి అధికారాలతో ఎస్ఐఆర్ చేసేటటువంటి హక్కు ఎన్నికల సంఘానికి ఉందని చెప్పింది. 2 రకాల ఓటర్ల జాబితా సవరణ చేస్తారు. ఒకటి వచ్చినటువంటి అభ్యంతరాలు, లేకపోతే పైన అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓస్ ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి ఆ ఏరియాలో ఉన్న పరిచయాలతోటి ఓటర్ల జాబితాని స్థూలంగా సంస్కరిస్తారు. రెండవది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చాలా సూక్ష్మ స్థాయికి వెళ్ళి సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సంశోధన చేసేటటువంటి పని. ఇది చెయ్యాలి అని చెప్పి రాజ్యాంగంలోని 21 మన ఈ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లోని సెక్షన్ 21 అధికారం ఇచ్చింది. దాని ప్రకారము మొట్టమొదటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎప్పుడు జరిగింది? 1952లో జరిగింది. 1952లో ఈ దేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు జరిగినాయి.
1954లో భారతదేశంలో ఫారినర్స్ యాక్ట్ వచ్చింది. ఇక్కడ లా చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి తెలుసును. 1954 వరకు మన దేశంలో ఫారినర్ ఎవరు అన్నది నిర్ధారించే చట్టం లేదు. 54 వరకు ఇండియా పాకిస్తాన్ బార్డర్స్ వర్ ఓపెన్. బంగ్లాదేశ్ నుంచి భారత్కి రావచ్చు, భారత్ నుంచి బంగ్లాదేశ్కి పోవచ్చు, పాకిస్తాన్కి వెళ్ళొచ్చు, పాకిస్తాన్కి రావచ్చు. బార్డర్లు ఓపెన్ అండి. కేవలం ఒక ఉదాహరణ ఇస్తాను. ఇందర్ కుమార్ గుజరాల్ గారి తండ్రి పాకిస్తాన్ రాజ్యాంగ నిర్మాణంలో చాలా కీలక పాత్ర వహించి 1949లో భారతదేశానికి వచ్చారు. ఆయన కుమారుడు తండ్రితో పాటు 1949లో వచ్చాడు. ఈ దేశపు ప్రధానమంత్రి అయ్యాడు. ఎందుకంటే 54 వరకు ఎవడు ఫారినరో ఎవరు ఇండియనో నిర్ధారణ కాలేదు. సుప్రసిద్ధ హిందీ కవి సాహిర్ లుధియాన్వి పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. నేను ముస్లింని, పాకిస్తాన్కి వెళ్తానని. 6 నెలల తరువాత నేను శృంగార కవిత్వము, ప్రేమ కవిత్వం రాస్తే ముల్లాలు మౌలవీలు కొడతారని చెప్పి ఆయన మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చాడు. కాబట్టి 54లో ఫారినర్స్ యాక్ట్ రావడం జరిగేంత వరకు కూడా ఈ దేశంలో ఫారినర్ ఎవరో తెలియలేదు. కాబట్టి 1957లో రెండవ సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. 1961లో జరిగింది, 1965లో జరిగింది, 1983-84 ఇందిరాగాంధీ హయాంలో జరిగింది, 1987-89 రాహుల్ గాంధీ హయాంలో జరిగింది, 1992లో పివి నరసింహారావు ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది, 1995 వరకు 92-95 వరకు జరిగింది, 2002లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు 2002-2009 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. కాబట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది మొట్టమొదటిసారి కాదు. చాలామంది ఇదేదో బీజేపీ తీసుకొచ్చి ఓటర్ల జాబితాలో శత్రువుల పేర్లు తొలగిస్తోంది అని ప్రచారం చేస్తున్నారు. అది అబద్ధము. 11 సార్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. ఈసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026లో 25లో ప్రారంభమైంది. మొట్టమొదట బీహార్లో జరిగింది. దాన్ని అడ్డుకునేందుకు రాహుల్ గాంధీ 16 రోజుల యాత్ర చేశారు, విఫలమయ్యారు. తర్వాత బెంగాల్లో ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత మిగతా మొన్న ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరిగింది. మిగతా రాష్ట్రాలలో అభ్యంతరాలు రాలేదు. బెంగాల్లో మొత్తం ఓట్లలో 10% తొలగించారు. తమిళనాడులో మొత్తం ఓట్లలో 15% తొలగించారు. ఉత్తరప్రదేశ్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. 18% ఓట్లు డెడ్, షిఫ్టెడ్ లేకపోతే డబుల్ ఎంట్రీ ఉన్నటువంటి పేర్లను 17% ఆఫ్ ద ఓటింగ్ లిస్ట్. ఇలాంటి ఓటర్ల జాబితాలో ఎన్నికలు జరిగినట్లయితే ఆ ఎన్నికలకు ఎలాంటి విలువ ఉండదు. వాస్తవ ప్రజాభిప్రాయము ప్రతిబింబించబడదు. ఎందుకంటే 5,000 ఓట్లతో ఒక అభ్యర్థి గెలిచాడు అనుకోండి, అక్కడ చనిపోయిన ఓటర్ల సంఖ్య 11,000 ఉందనుకోండి. ఆ 11,000 పేర్లను ఒక పార్టీ వేసేసింది అనుకోండి. సో గెలుపోటముల్ని నిర్ధారించింది ఎవరు? చచ్చిపోయినవాడు. ఇలాగా ఒక ఆయన పాపం మొన్న ఎన్నికలు జరుగుతున్నప్పుడు వచ్చాడట. వచ్చి ఏమండి పలానా వెంకట్రావు గారు ఓటేశారా అని అడిగట. వచ్చాడయ్యా, ఇప్పుడే ఓటేసి వెళ్ళిపోయాడు అంటే ఈ వ్యక్తి మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుని తుడుచుకోవడం మొదలుపెట్టాట. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అంటే, వెంకట్రావు గారు మా నాన్నగారండి, చనిపోయి 15 సంవత్సరాలైంది. ప్రతి ఎన్నికకి వస్తారు, ఓటేస్తారు, వెళ్ళిపోతారు, నేను వచ్చే లోపల వెళ్ళిపోతారండి. ఇలా చనిపోయిన వాళ్ళ పేర్లు, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళ పేర్లు, లేకపోతే డబుల్ ఎంట్రీ ఉన్న పేర్లు ఉండకూడదు. బంగ్లాదేశీలు కానీ, రోహింగ్యాలు కానీ, ఆఖరికి నేపాలీలు కానీ. ఈరోజు వార్త ఏంటంటే, బెంగాల్లో ఉన్నటువంటి కూచ్బిహార్ జిల్లాలో మాథాభాంగా అనేటటువంటి బ్లాక్ ఉంది. ఆ మాథాభాంగా బ్లాక్లో ఒక భార్యాభర్త సరిహద్దు దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తుంటే బిఎస్ఎఫ్ పట్టుకుంటే ఆ వ్యక్తి చెప్పాడు, నేను నేపాల్ వాడిని అని చెప్పాడు. నేపాల్ వాడివి ఇక్కడేం చేస్తున్నావు అంటే, భారతదేశంలో నేను ఎక్కడన్నా తిరగొచ్చు, ఎందుకంటే నేపాల్కి పాస్పోర్ట్ వీసా అవసరం లేదు. నీ పేరేంటి అంటే, నా పేరు ఆఫ్తాబ్ ఆలం అన్నాడు. నీ భార్య పేరేంటంటే, నా భార్య పేరు జుబేదా బేగం అన్నాడు. ఈ ఆఫ్తాబ్ ఆలం, జుబేదా బేగం
ఎక్కడి వాళ్ళు అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి 15 సంవత్సరాల క్రితం నేపాల్కి వెళ్ళి నేపాల్లో వివాహం చేసుకుని అక్కడే వాళ్ళు సంసారం చేసిన తర్వాత సొంత ఊరికి వెళ్ళాలనిపించింది. నేపాల్ సరిహద్దు దాటేశారు. కూచ్బిహార్ దగ్గర మాతాభాంగా సబ్ డివిజన్ దగ్గరకు వచ్చారు. సరిహద్దు దాటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రంగ్పూర్ జిల్లాకి వెళ్ళాలనుకున్నారు. రంగ్పూర్ జిల్లాకి వెళ్తున్న సమయంలో అరెస్ట్ అయితే విషయం తెలిసింది ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి భారత్, భారత్ నుంచి నేపాల్, నేపాల్ నుంచి భారత్, భారత్ నుంచి మళ్ళీ బంగ్లాదేశ్. అతనికి అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఓటు ఉంది, బంగ్లాదేశ్లో కూడా ఓటు ఉంది. కాబట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు అవసరం అన్నది మనము తెలుసుకోవాలి. మన కార్యకర్తలందరికీ కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది, మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. బెంగాల్కి సంబంధించిన ఒక గణాంకం మీ ముందు ఉంచుతాను. బెంగాల్లో 2023 నాటికి జనాభా పెరుగుదల రేటు 13.8, 13.8%. ఓటర్ల జాబితా పెరుగుదల శాతం ఎంత తెలిసిన అండి? 61.6%. అంటే జనాభా కన్నా ఓటర్ల పెరుగుదల శాతం ఎక్కువ ఉంది, 41%, 47.8%. కేరళలో మొన్న ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ జరిగింది. కేరళ మొత్తంలో 22%, జనాభాలోని 22% అసలు కేరళలో నివసించటం లేదు, గల్ఫ్లో ఉన్నారు. ఓట్లు ఇక్కడున్నాయి, ఓటేసే టైంకి ఇక్కడికి వస్తాడు విమానంలో, పార్టీలు డబ్బులు ఇస్తాయి, ఓటేస్తాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి దీనిని గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేవలము ఓటర్ల జాబితా శుద్ధీకరణ మాత్రమే జరగదు మిత్రులారా. ఓటర్ల జాబితా శుద్ధీకరణతో పాటు బెంగాల్ ప్రభుత్వము, అస్సాం ప్రభుత్వము ఈరోజే ప్రకటించాయి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో డెడ్, షిఫ్టెడ్, డబుల్ ఎంట్రీ బంగ్లాదేశీ, రోహింగ్యా, నేపాలీ ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే ఆ రకంగా గుర్తించారో వాళ్లకు రేషన్ కార్డులు, వాళ్ళ రేషన్ కార్డులన్నీ రద్దు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు భారతీయులు కాదు, వాళ్ళు ఇక్కడ లేరు, లేకపోతే వాళ్ళు చనిపోయారు, చనిపోయిన వాడి పేరు మీద రేషన్ ఎందుకు? కాబట్టి పశ్చిమ బెంగాల్లో శుభేందు అధికారి, అదేవిధంగా అస్సాంలో హిమాంత బిశ్వ శర్మ చెప్పారు, ప్రధానమంత్రి మోదీ వచ్చిన తరువాత కూడా 2019 నుంచి రేషన్ కార్డులను శుద్ధీకరించే ప్రక్రియ జరిగింది, చాలా నిశ్శబ్దంగా జరిగింది. 6,60,00,000 నకిలీ రేషన్ కార్డులు ఈ దేశంలో ఉన్నాయి. ఈ దేశ జనాభా 140 crore. 140 crore 6 crore అంటే రఫ్లీ 4 to 5% ఆఫ్ అవర్ రేషన్ కార్డ్స్ ఆర్ ఫేక్. కాబట్టి కేవలము ఓటర్ల జాబితా సవరణ మాత్రమే కాదు, నకిలీ రేషన్ కార్డు లబ్ధిదారులను కూడా గుర్తించి వాళ్లను తొలగించి ప్రజా పంపిణీ వ్యవస్థను చేరవలసిన వాళ్లకు చేర్చేలా చేసేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉపయోగపడుతుంది, సెన్సస్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విషయాల్ని మనము తెలుసుకోవలసిన అవసరం ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ఉన్నటువంటి అనుమానాల్ని తొలగించవలసినటువంటి అవసరం ఉంది. ఈసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఏం చేయాలి, ఎలా చేయాలన్నది మనకి తెలియజేయటం జరుగుతుంది, దాని గురించి మనము చర్చిస్తాము. కానీ మన రాష్ట్రానికి సంబంధించి 35,907 బూతులలో 3 కోట్ల మంది ఓటర్లు ఈ జాబితాని శుద్ధీకరించటము, సవరీకరించటము, శానిటైజ్ చేయటం జరుగుతుంది. ఇది గతంలో మన దగ్గర 2002లో జరిగింది మిత్రులారా. ఈ 2002లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ఆధారంగా 2009లో కాన్స్టిట్యుయెన్సీ డీలిమిటేషన్ జరిగింది. జనాభా లెక్కల 1971 ఓటర్ల లిస్ట్ ఆధారంగా మన నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. చిన్న ఉదాహరణ ఇస్తాను, ఇక్కడ చాలామంది రాజకీయాలతో సంబంధం ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి, మలక్పేట్ ఒకప్పుడు జాతీయవాద శక్తుల కంచుకోట. మలక్పేట్ నియోజకవర్గానికి 2009 కాన్స్టిట్యుయెన్సీ డీలిమిటేషన్లో ఏం జరిగిందో తెలుసునండి. మలక్పేట్లో ఉన్నటువంటి ఎల్బీ నగర్ ప్రాంతముకి మరికొన్ని ప్రాంతాలు కలిపి దాన్ని వేరే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ చేశారు. దానిని తీసుకెళ్ళి చేవెళ్ళ లోక్సభ సీట్లో కలిపారు.
క్షమించాలి, మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరిలో కలిపారు. సరూర్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి బూతులన్నీ కలిపి మహేశ్వరం నియోజకవర్గంలో కలిపారు. మహేశ్వరం నియోజకవర్గాన్ని చేవెళ్లలో కలిపారు. మలక్పేట్లో యాకుత్పురాకి చెందినటువంటి కొన్ని ఏరియాలను కలిపి యాకుత్పురా యొక్క జనాభా స్వరూప స్వభావాల్ని మార్చేశారు. యాకుత్పురా అంటే మలక్పేటను తీసుకొచ్చి హైదరాబాద్ లోకసభలో కలిపేశారు. పర్యవసానంగా మలక్పేట్ చేవెళ్ళకి వెళ్ళింది, మేడ్చల్ మల్కాజ్గిరికి వెళ్ళింది, హైదరాబాదులో ఉంది, కొన్ని ప్రాంతాలు ఇంకొక కాన్స్టిట్యున్సీలో కలిసినాయి. కాబట్టి ఈ రకమైనటువంటి జెరిమాండరింగ్ గతంలో ప్రభుత్వాలు చేసినాయి. మలక్పేటలో ఈరోజు జాతీయవాద శక్తులు గెలిచే పరిస్థితి లేదు. మలక్పేటకు చెందిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మలక్పేట నియోజకవర్గాన్ని ఆనుకున్న హిందూ మెజారిటీ లక్ష్మీనగర్ని మలక్పేట నియోజకవర్గంలో కలపలేదు, హిందూ మెజారిటీ ఏరియాని కలపలేదు. కలిపిన ఏరియాలన్నీ యాకుత్పురాలోంచి కలిపారు. కాబట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కావచ్చును, డీలిమిటేషన్ కావచ్చును, ఇప్పుడు మున్సిపల్ డీలిమిటేషన్ జరుగుతోంది, ఆ జాబితా కూడా వచ్చింది. వీటి పట్ల సమాజంలో సచేతనులైన పౌరులుగా, రాజకీయాలను అర్థం చేసుకుంటున్నటువంటి, అవగాహన చేసుకునే వ్యక్తులుగా మనము అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. అధ్యయనం మాత్రమే కాదు, దీనిపైన ఎలా పని చేయాలి, దీని విషయం ఆలోచించాలి. ఇది పౌరుల బాధ్యత. ఎన్నికల సంఘము స్పష్టంగా ఒక రెండంచెల వ్యవస్థను ఏర్పాటు చేసింది. మొట్టమొదటిది బూత్ లెవెల్లో పనిచేసే బూత్ లెవెల్ ఆఫీసర్ని నిర్ధారించింది. అతను ప్రభుత్వ అధికారి. అతనికి సహకరించేందుకు రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్స్, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క బూత్కి 2 వ్యక్తుల్ని జోడించాలి. ఈ 2 వ్యక్తులు బిఎల్ఓకి సహకరించడంతో పాటు అక్కడి ఓటర్ల జాబితా శుద్ధంగా ఉందా, లేకపోతే దొంగ ఓట్లు వస్తున్నాయా, చేరుతున్నాయా, లేకపోతే ఉండవలసినటువంటి ఓట్లు పోతున్నాయా చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది కేవలము బిఎల్ఏలకు, బిఎల్ఓలకు వదిలే పని కాదు. బిఎల్ఓ మన మధ్యనే, బిఎల్ఓలు మన మధ్యనే ఉంటారు. బూత్ లెవెల్ ఏజెంట్, బూత్ లెవెల్ ఆఫీసర్, వాళ్లకు ఆ స్థానికంగా ఉన్నటువంటి కాలనీల్లో ఉండేటటువంటి మనము సహకరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పత్రాన్ని నింపేటటువంటి సమయంలో 2002 ఓటర్ల జాబితాని తెలంగాణ కోసము బేస్ పోల్గా గుర్తించారు. అంటే 2002లో గనక మీ తండ్రి గారి పేరు ఉన్నట్లయితే మీకు ఇప్పుడు ఓటర్ల హక్కు వస్తుంది. 2002లో మీ తండ్రి గారు లేకపోతే మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏవైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారో మనందరికీ, త్వరలో దానికి సంబంధించిన ఇంటింటికి వచ్చి ఫామ్స్ ఇస్తారు. ఆ ఫామ్స్ని బిఎల్ఓలు 2 కాపీలు ఇస్తారు. ఒక కాపీలో మనం వివరాల్ని పూర్తి చేసి వారికి ఇవ్వాలి. 2వ కాపీలో అవే వివరాల్ని నింపి ఆయన సంతకం తీసుకుని మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే బిఎల్ఓలు కూడాను సక్రమంగా పనిచేస్తారన్నటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అవసరము. మనము పౌర విధులు అని పంచపరివర్తనలు ఏదైతే చెప్తున్నామో అందులో ఇది వస్తుందండి. అదేవిధంగా మనం ఏవైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారో దానిలో 9 గడీలు నింపవలసి ఉంటుంది. 9 బాక్సెస్ని మనం నింపాలి. మన డేట్ ఆఫ్ బర్త్, మన ఆధారు, మన మొబైలు, మన ఫాదర్స్ నేము, ఫాదర్ ఓటర్ కార్డు నెంబరు, తల్లి పేరు, తల్లి ఓటర్ కార్డు నెంబరు, వైఫ్ ఉన్నట్టయితే వైఫ్ పేరు, వైఫ్ ఓటర్ కార్డు నెంబరు, 2002 జాబితాలో తండ్రి పేరు, తండ్రి ఓటర్ కార్డు నంబరు, మన గార్డియన్కి మనకి ఉన్నటువంటి సంబంధము, ఏ జిల్లా ఏ రాష్ట్రము, ఇవన్నీ మనము చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడాను సర్వసాధారణ సచేతన ప్రజానీకపు భాగస్వామ్యం లేకుండా ఒక బూత్కి 3 బిఎల్ఏలు బిఎల్ఓలు చేసేస్తారని కనుక మనం భావిస్తే జరగదు. మనందరి మీద ఈ బాధ్యత ఉంది. మన ఓట్లు ఉన్నాయా లేవా చూసుకోవాలి. మనతో పాటు మన కాలనీలో ఉన్నటువంటి ఓట్లు ఉన్నాయా లేవా చూడాలి. కాలనీ వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు ఓట్ల జాబితాలో లేకుండా చూసుకోవాలి. చనిపోయిన వాళ్ళు పేర్లు తొలగించారా లేదో చూసుకోవాలి. ఇవి చాలా అవసరము మిత్రులారా. కాబట్టి మనము ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికోసము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్
ఈ దేశపు ప్రజాస్వామ్యాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక జాడ్యం. దొంగ ఓట్ల ద్వారా ఎన్నికై ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం అనేది ప్రజాస్వామ్యం యొక్క తీర్పుని పరిహసించటమే. నా ఎమ్మెల్యే నా ఓటు ద్వారా కావాలి, ఎవడో చచ్చిపోయిన వాడి ఓటు ద్వారా కాకూడదు, ఎవడో ఇక్కడ లేనివాడి ఓటు ద్వారా రాకూడదు. పశ్చిమ బెంగాల్లో ఈసారి ఏం జరిగింది, ఫాల్టా అనే ఒక నియోజకవర్గం ఉంది. బహుశా అందరూ చదివి ఉంటారు ఫాల్టా గురించి. ఫాల్టా నియోజకవర్గంలో జహంగీర్ ఖాన్ అనే తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ గుర్తు, కమలం గుర్తు ఉన్నటువంటి బటన్ మీద అతను ప్లాస్టర్ అంటించేశాడు, ఎవడు నొక్కడానికి వీలు లేకుండా. 66 బూతుల్లో నొక్కేశాడు. అంటే బీజేపీకి నొక్కినా కూడా ఓటు పడదు. ఒకవేళ అయినా కూడా నొక్కడానికి ఎవరన్నా ప్రయత్నిస్తే బీజేపీ గుర్తున్న చోట ఒక ప్రత్యేకమైనటువంటి సెంటు పూశాడు. ఓటేసి బయటకు రాగానే ముక్కుతూ వాసన చూసి ఓహో నువ్వు బీజేపీకి ఓటేశావన్నమాట. ఫాల్టా నియోజకవర్గంలో మొత్తం ఎన్నిక రద్దయిందండి. కౌంటర్మాండ్ కాలేదు, ఎన్నికని పూర్తిగా వాయిదా వేశారు. అది మే 19వ తారీఖున జరుగుతుంది. ప్రస్తుతము జహంగీర్ ఖాన్ పరారీలో ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సర్వసాధారణ పౌరుల బాధ్యతను గుర్తు చేసేందుకే. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కేవలము రాజకీయ పార్టీల పని మాత్రమే కాదు, ఇది మనందరి పని. జాగరూకులైనటువంటి ప్రతి దేశవాసి ఈ పనిని చెయ్యాలి. మనకి ఏదైతే పంచపరివర్తన్ గురించి మాట్లాడుతున్నారో అందులో పౌర విధులు ఉన్నాయి. పౌర విధులు ఏంటంటే మన ఓటు మనం వేయడము, దొంగ ఓట్లను పడకుండా నిరోధించటం. కాబట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మనకి చాలా అనుకూలమైనటువంటి సమయంలో వస్తోంది. కాబట్టి దీనిని సద్వినియోగం చేసుకోవాలి. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా గనక వచ్చినట్లయితే, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా వచ్చినట్లయితే మనము నిజమైనటువంటి ప్రజా తీర్పును పొందగలము. ఇది గుర్తుంచుకోవాలి. 1%తో గెలుపోటములు నిర్ధారణ అయ్యేటటువంటి ఏ రాష్ట్ర ఎన్నికైనా చనిపోయిన వాళ్ళ ఓట్ల ఆధారంగానే ఫలితం నిర్ధారించిందని గుర్తుపెట్టుకోండి. 3 or 4% అంటే వేరే మాట. కాబట్టి మన బాధ్యతను మనం ఎలా నిర్వర్తించాలి, ఏమి చెయ్యాలన్నది తెలుసుకోవడం చాలా అవసరము. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేశం బాగు కోసం తీసుకొచ్చారు. ఇందులో ఏదో ఒక మతం వాళ్ళ ఓట్లను తీసేస్తారు, ఏదో ఒక పార్టీ వాళ్ళ ఓట్లను తీసేస్తారు అని భావించడం పొరపాటు. ఆ రకంగా జరిగితే కేరళ, తమిళనాడులో వేరే ఫలితాలు రావు. ఇది మనం గుర్తుంచుకోవాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించినటువంటి స్థూలమైన అంశాలు మీ ముందుంచే ప్రయత్నం చేశాను.